రాష్ట్రాల్లో ఏడుకుంటూ ఇక్కడ గెలిచింది, అసెంబ్లీలో కూడా వెళ్ళింది ఇక్కడ నుంచి. అలాంటి సంస్కృతిని మళ్ళీ మనం ఒకసారి నెమరు వేసుకుని రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల్లో కానీ లేదా విగ్రహాలటువంటి మన యొక్క ఆధిపత్యాన్ని, మన యొక్క ఓటు బ్యాంకుని ఏ విధంగా సాధించాలని ప్రభుత్వానికి తెలియజేస్తూ మనకు వచ్చినటువంటి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయబడి మీరు అందరూ స్వీకరించాలని మీ అందరికీ తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ముఖ్యంగా రాజుల రాజశేఖర్ నుంచి మరి వచ్చినటువంటి అందరికీ కూడా అక్కలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జైలు తెలియజేస్తున్నాం. జైలు ఈ సభ ఎంతగా కూర్చుంది అందరూ గురుకుల చేయవలసిందిగా కోరుతాం. బహుజన సాంస్కృతిక విప్లవం అనే రెండు పార్టీకి కారణంగా మన తమ్ముడు శ్రీలు చిన్న పాట పాడతారు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి బింబులు తను విలువై రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి బింబులు తను విలువై రాకుంటే తరాలు మనకు గమలు మారగా తల్లు కదా సకల జనం బ్రతుకు కలిసి పడి నలిగిపోయి ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి బింబులు తను విలువై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి బాగుతరాల భవిష్యత్తు అంతా ముందే తలచి అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి బాగుతరాల భవిష్యత్తు అంతా ముందే తలచి తన నెత్తుడు చుట్టలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారతదేశ మొదటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి బింబులు తను వెలుగై రాజ్యాంగం అడుగు అడుగులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి రాజ్యాంగం అడుగు అడుగులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసే ప్రతిదీ బంధు పంచాడు విశ్వంలో ఉన్న జాతులకు ఆదరించాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి బింబులు తను వెలుగై రాకుంటే తెలుసుకోని తెలుపగరండి ఆయన చరిత కొంచెత్తు వినిపించు మహనీయుని ఘనత తెలుసుకోని తెలుపగరండి ఆయన చరిత కొంచెత్తు వినిపించు మహనీయుని ఘనత నిన్న నేడు రేపటి తరాల నడిపేదాత నిన్న నేడు రేపటి తరాల నడిపేదాత రాజ్యాంగం రాజ్యంకి ఇచ్చిన తండ్రి నేత ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి బింబులు తన విలువై రాకుంటే